హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు కనుక నా యొక్క ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే ఏడాది ఆ ఖండంలో అల్లకల్లోలం. బాబా వంగ భవిష్యత్ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వాతావరణ పరంగా సంభవించే విపత్కర పరిస్థితులు ఏమిటి తదితర వివరాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును అంచనా వేసేవారు చాలామంది ఉన్నారు. వారిలో బాబా వంగ ఒకరు. ఈమె బల్గేరియాకు చెందిన ఈ వృద్ధ మహిళ అందురాలు 1911 అక్టోబర్ 3 నుంచి 1996 ఆగస్టు 11 వరకు ఆమె జీవించింది. తన దివ్య దృష్టితో భవిష్యత్తును అంచనా వేసింది. వచ్చే ఏడాది అంటే 2025కి సంబంధించిన ప్రిడిక్షన్ ఆమె అంచనా వేసింది. బాబా వంగ ప్రిడిక్షన్ ప్రకారం 2025లో దిగ్భ్రాంతికర ఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రపంచం అంతం ప్రారంభమవుతుందని ఆమె అంచనా వేసింది. బాబా వంగ ప్రిడిక్షన్ ప్రముఖ మ్యాగజైన్ అవుట్లుక్లో ప్రచురితమైంది. ఆమె అంచనాల కాలక్రమం ప్రకారం 5079 వరకు ప్రపంచం పూర్తిగా అంతం కాదు. 2025లో అపోకలిప్స్ ప్రారంభమవుతుందని ఆమె అంచనా వేసింది. అపోకలిప్స్ అనేది ఒక సాహిత్య సిద్ధాంతం. ఇందులోని అతీంద్రియ జీవి, విశ్వం, రహస్యాలు భవిష్యత్తును మానవ మధ్యవర్తికి చేరవేస్తుంది. యూరోప్లో ఒక వివాదం 2025 నాటికి ఆ ఖండంలోని జనాభాకు హాని కలిగిస్తుందని బాబా వంగ అంచనా వేశారు. ప్రపంచం అంతానికి దారితీస్తుందని అంచనా వేసిన టైమ్లైన్ ఈవెంట్స్ 2025 ఐరోపాలో సంఘర్షణ కారణంగా అక్కడి జనాభా నాశనం అవుతుంది. 2028 మానవులు శుక్రగ్రహాన్ని శక్తి వనరుగా అన్వేషించడం ప్రారంభించవచ్చు. 2033 నాటికి ధృవాల మంచుకొండలు కరగడం, సముద్ర మట్టాలు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. 2076 కమ్యూనిజం ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది. 2130 మానవులు గ్రహాంతర వాసులతో సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. 2170 కరువు కారణంగా భూమిపై చాలా భాగాలు నాశనమవుతాయి. 3005 అంగారకుడిపై నాగరికత కోసం భూమిపై యుద్ధం జరగవచ్చు. 3097 మానవులు భూమిని విడిచిపెట్టవచ్చు, ఎందుకంటే భూగ్రహం నివాసయోగ్యంగా పనికిరాదు. 5079 ప్రపంచం అంతం కావచ్చు. కంటి చూపు పోవడానికి కారణం ఏంటంటే బాబా వంగ 1911లో బల్గేరియాలో జన్మించారు. ఆమెకు 12 ఏళ్ల వయసులో తుఫాను కారణంగా కంటి చూపు కోల్పోయింది. ఆ తర్వాత భవిష్యత్తును అంచనా వేసే సామర్థ్యాన్ని పెంచుకుందని వివిధ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. నిజమైన కొన్ని అంచనాలు. బాబా వంగ గతంలో చెప్పిన అంచనాల్లో కొన్ని నిజమయ్యాయి. వాటిలో ఒకటి ప్రిన్సెస్ డయానా మరణం కాగా మరో ఘటన 9/11 దాడులు. అయితే ఆమె తన జీవితంలో భవిష్యత్తు గురించి అంచనా వేసిన ప్రిడిక్షన్కు ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ లేదు. దీంతో చాలామంది ఆమె అంచనాలపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రిడిక్షన్ వివరాలు. 2020 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని బాబా వంగ ఇప్పటికే అంచనా వేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ విస్తృతమైన వృద్ధి, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ అంచనా వేసింది. రికార్డ్స్ అయి ఉష్ణోగ్రతలు, అడవుల్లో కార్చిచ్చులు, కరువులు, సముద్ర జీవులకు ముప్పు, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని బాబా వంగ అంచనా వేశారు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
ధన్యవాదాలు.